మన యొక్క సద్గురు జ్యోతిషాలయంలో వార ఫలాల్లో తీసుకుంటే మే 15 నుండి మే 21, 2026 వరకు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వేడి తాపడం ఎక్కువ ఉంది. మన యొక్క ప్రేక్షక మిత్రులందరూ కూడా ఎప్పుడా ఎదురు చూస్తూ ఉంటారు 15వ తారీఖు నుంచి నాకు ఎలా ఉంది అని చెప్పి. ఆ సమయం ఆసనమైంది. గ్రహాలు మనకు అనుకూలించడానితో పాటు మనం కూడా సమాజానికి నేను సహితం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిస్తానట్టుగా ఒక చలివేంద్రం ఏర్పాటు చేయండి. చలివేంద్రం ఏర్పాటు చేయడం కుదరట్లేదు. కొన్ని చిన్న చిన్న వాటర్ బాటిల్ తీసుకోండి. 1/2 లీటర్ వాటర్ బాటిల్ లేదా 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని అలా మీరు బండి మీదనో కారులో పోతూ ఉండగా స్ట్రేంజర్స్ ఒక 10 మందికి 20 మందికి పెట్టండి. మీ వ్యక్తిగత జాతకం ఎలా ఉంటుందో వాళ్ళ జాతకానికి కూడా మీరు ఒక గురువుగా మారుతారు. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. అందరికీ కూడా ఏదో ఒక వ్యాపార ఉద్యోగ వ్యవహారాలు అన్ని తెలుసుకోవాలని కోరిక ఉంటుంది కదా, దాన్ని మనం విశ్లేషిద్దాం ఈ వారం అంతా కూడాను. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. జ్యోతిశాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో 2వ రాశి అన్నటువంటి వృషభ రాశి మిత్రులారా, మే 15 నుండి మే 21, 2026 ఖచ్చితమైనటువంటి శుభాశుభ ఫలితాలు ఈ వారంలో ఎలా ఉంది అంటే, స్లోగా కనిపించిన లోపల స్ట్రాంగ్ ప్రాసెస్ జరుగుతుంది. సైలెంట్ గ్రో వీక్ అనమాట ఈ వీక్. గురువు మీ రాశిపై ప్రభావం, వ్యక్తిత్వ నిర్ణయాల మీద ఉంటారు. శుక్రుడు అనుకూల స్థితి, శని 10వ స్థానాన్ని చూస్తున్నారు. బుధుడు ఫైనాన్స్ ప్లానింగ్ ముఖ్యంగా ఇస్తున్నాడు. సాలిడ్ ప్రోగ్రెస్ ఉంటుంది ఈ వారం అంతా కూడా చెప్పొచ్చు. జాబ్ లో రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. సీనియర్స్ మీపై డిపెండ్ అయ్యే అంత గొప్ప స్థితికి వెళ్తారు. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని రంగాల వరకు వస్తుందని కూడా చెప్పొచ్చు. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం వెళ్ళకండి. బిజినెస్ లో స్టేబుల్ గ్రో ఉంటుంది, మంచిగా ఉంటుంది. మీ యొక్క డెప్స్ అన్ని కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉన్నాయి. మీరు ఏదో లోన్ కోసం ఎదురు చూస్తున్నది, అది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థితి స్టడీగా ఉంటుంది. ఈ చిట్ ఫండ్స్ అవి లేదా పర్మిషన్స్ కోసం అంతా మీరు అప్లై చేస్తుంటారు కదా, అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. సేవింగ్స్ పెరుగుతుంది. లగ్జరీ స్పెండింగ్ పెరుగుతుంది. కొంచెం దాన్ని కంట్రోల్ చేసుకోండి. కుటుంబంలో శాంతి ఉంటుంది. ఒక మంచి వార్త, శుభవార్త వింటారు. భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది. రాజకీయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కానీ పేషెన్స్ అవసరం ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు. వ్యవసాయదారులకు భూమి పంటల విషయంలో పాజిటివ్ సిగ్నల్స్ వస్తున్నాయి. స్లో గ్రోత్ గా కనబడుతుంది. కోర్టు కేసులో మీకు అనుకూలంగా స్లో మూమెంట్స్ ఉన్నాయి. త్వరగా ఫలితం రాదు. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ షేర్ లో కానీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఓకే. లాంగ్ టర్మ్ గెయిన్ స్ట్రాంగ్. స్పెక్యులేషన్ అవాయిడ్ చేయండి. F&Oలో అవాయిడ్ చేయండి. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ లేజీనెస్ బాగా వస్తుంది, జాగ్రత్త. ఇంకా ఆరోగ్యపరంగా ఇంకా షుగర్ లాంటిది, థ్రోట్ ఇష్యూస్ కానివ్వండి, లేదా ఫుడ్ అలర్జీ కానీ, వెయిట్ గెయిన్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంది. కాస్త చిరు తిండ్లు మానేయండి ఈ వారం. దానివల్ల ఇబ్బంది వచ్చే అవకాశాలు బాగున్నాయి. 70% మీకు అనుకూలంగా ఉంది ఈ వారం అంతా కూడాను. శుక్రవారం నాడు అమ్మవారిని ప్రార్థన చేయండి. పేద మహిళలకి వస్త్రం కానీ చెప్పులు కానీ దానం ఇవ్వండి. కొత్తది, వాడింది కాదు సుమ. మళ్ళీ బాగా వినండి సుమ, మీరు వాడిన బట్టలు వాడిన చెప్పులు ఇవ్వకూడదు. కొత్త బట్టలు కొత్త ఇది ఇవ్వాలి. అండ్ మీరు చేయవలసిన పనులంతా కూడా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం. ఓం శుక్రాయ నమః, శ్రీమాత్రే నమః 108 సార్లు చెప్తూ ఉండడమే ఈ వారం అంతా కూడా మీకు చెప్పచ్చు. ఈ వారం వేసిన పునాది వచ్చే నెలలలో మీకు అనుకూలాన్ని కలిగిస్తుంది. మంచిగా ప్లాన్ చేసిన నెమ్మదిగా వచ్చింది, జీవితంలో నిలకడగా ఉంటుంది, విజయం వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు కనబడుతున్నటువంటి నంబర్ కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. అంతకంటే ఒక చిన్న సూచన ఏమంటే, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి, చక్కగా తెలుసుకోండి, విజయం వస్తుంది. మే 21, 2026 ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఇదొక రియలైజేషన్ వీక్ అని కూడా చెప్పచ్చు. మీరు గ్రహించే విషయం మీ దిశను పూర్తిగా మారుస్తుంది. గురువు లగ్నాధిపతిగా ఉండి మనశ్శాంతిని ఇస్తున్నాడు. శని లగ్నంపై ప్రభావం, ఏళ్ళనాడు శని నడుస్తుంది, జన్మ శనిగా ఉన్నాడు. కర్మ పరీక్షలు ఆలస్యం అవుతున్నాయి. కుజుడు ఆలోచన వేగం, ఎమోషనల్ డిసిషన్స్ ఇస్తున్నాడు. బుధుడు కమ్యూనికేషన్ జాగ్రత్త,
కల్పిస్తున్నాడు. కాస్త నెమ్మది, లోపల ప్రశాంతత ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. జాబ్ లో కాస్త స్లో ఉంది, కానీ స్టేబిలిటీ ఉంటుంది. బిజినెస్ లో క్రియేటివ్ ఐడియాస్ వర్క్ అవుతుంది, కానీ వెంటనే క్విక్ రిజల్ట్స్ ని ఎదురు చూడకండి. నిదానంగా ఉండండి. ఈ వారం అంతా కూడా మిశ్రమంగా ఉంది, నిదానంగా ఉండండి. కొంచెం ఆర్థికంగా స్టేబుల్ ఉంటుంది, ఎక్స్పెండిచర్స్ కూడా అదే విధంగా ఉంటుంది. సేవింగ్స్ ఎక్స్పెక్ట్ చేయకండి ఈ వారం. ఇంకా కుటుంబ విషయానికి వచ్చేటప్పటికి ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది, ఒక శుభవార్త వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. రాజకీయ రంగం వారికి ఇన్ఫ్లుయెన్స్ స్లోగా పెరుగుతుంది, సైలెంట్ సపోర్ట్ పెరుగుతుంది. వ్యవసాయదారులకి నీటి సంబంధిత పనులన్నిటి కూడా, మరమ్మతులన్నీ కూడా చేసుకుంటారు. కోర్టు కేసులు స్లో ప్రోగ్రెస్ అవుతున్నాయి, కానీ పాజిటివ్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ మీడియం సేఫ్. ఇన్ఫ్యూషన్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మటుకు చాలా ఇబ్బంది పడతారు. విద్యార్థులు కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయాలి. క్రియేటివ్ సబ్జెక్ట్స్ కి మంచి సమయం ఇది. గైడెన్స్ తీసుకుంటే సక్సెస్ అవుతారు. ఈ కామర్స్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచిది. కళాకారులకి చాలా మంచి అవకాశం. వివాహం కాని వారికి ఇది ఒక మంచి అవకాశం వస్తుంది. ఇంకా ఆరోగ్యపరంగా మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది, కానీ లేజినెస్ అనేది పెరుగుతుంది. రొటీన్ మెయింటైన్ చేయాలి. అదృష్టం ఈ వారం మీకు 60%గా ఉంది, 40% ఇబ్బందిగా ఉంది. పరిహారాలు తీసుకుంటే గురు భగవాన్ని ప్రార్థన చేయండి, పసుపు పువ్వులతో అర్చన చేయండి. గురు భగవానునికి ఒక 108 శనగలతో చేసినటువంటి మాలను తీసుకుపోయి స్వామి వారికి వేసి నమస్కారం చేయండి. ఓం నమో నారాయణ అని చెప్పి మహావిష్ణు ఆలయాలు కూడా చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ప్రతిరోజు అవకాశం ఉంటే, లేదా వినండి, చాలా బాగుంటారు. ఈ వారం పెద్ద చేంజెస్ కనబడకపోయినా స్ట్రాంగ్ బేస్ అనేది ఏర్పడుతుంది. నిశ్శబ్దంగా జరుగుతున్న మార్పే మీ జీవితాన్ని పెద్ద మార్పుగా మార్పిస్తుంది. ఓవరాల్ జాగ్రత్తగా ఉండండి, విజయం వస్తుంది. లైఫ్ కూడా ఉన్నాయి. ఈ వారం మీకు బిజినెస్ ఎలా ఉందంటే పెద్ద డీల్ ఫైనలైజ్ అయ్యే అవకాశాలు గట్టిగా కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు లీడర్షిప్ రోల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సీనియర్స్ మీపై ట్రస్ట్ పెరుగుతుంది. ఈగో వల్ల కాన్ఫ్లిక్ట్ రావచ్చు. బెస్ట్ స్ట్రాటజీ లీడ్స్ విత్ కామ్నెస్ అని చేసుకోవచ్చు. ఆరోగ్య పరిస్థితి, ఇన్కమ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. నెట్వర్క్ ద్వారా గెయిన్ చేస్తారు, కానీ ప్రెస్టేజ్ కోసం అన్నెసరీ స్పెండింగ్ చేస్తారు. ఇక కుటుంబ విషయంలో భార్యాభర్తల మధ్య ఈగో క్లాష్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు సాఫ్ట్ గా ఉంటే సమస్యలు అవాయిడ్ అవుతాయండి. రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ముఖ్యం, అది ఎంతటి వారైనా. రాజకీయ రంగంలో పబ్లిక్ ఇమేజ్ కొంచెం లైట్ గా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. ప్రజాక్షేత్రం ఉండేటప్పుడు అహంకార ధోరణితో వెళ్లకుండా కొంచెం ఒక మెట్టు దిగి మాట్లాడితే మీ మాటకు వెయిట్ పెరుగుతుంది. వ్యవసాయదారులకి ఎవరైనా మెంటర్ని పిలుచుకొని ఎలా మంచి వ్యవసాయంలో ఇంప్రూవ్ చేసుకోవచ్చు టెక్నాలజీ ద్వారా అనేది కొంచెం నేర్చుకుంటే చాలా బాగుంటుందని కనబడుతుంది. ఆపోజిట్ దీంట్లో ఎలా ఉంటుందంటే టీం వర్క్ కూడా మీరు ఎలా చేయాలి, ఈ నాటులు వేయడమా లేకపోతే ఇంకోటి విత్తనాలు వేయడమా, లేదా కొంచెం మాట్లాడితే చాలా మంచిది. ఇంకా కోర్టు కేసులో ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ ఆపోజిట్ సైడ్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది, కాబట్టి పేషెన్స్ అవసరం. ఒక రకంగా చెప్పాలంటే నెగిటివ్ లైన్సే ఎక్కువ కనబడుతున్నాయి, జాగ్రత్త. ఇంకా షేర్ మార్కెట్ అస్సలు బాగాలేదు, జాగ్రత్త. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల లాస్ అయ్యే అవకాశాలు బాగున్నాయి. ఇంకా విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్ చాలా గట్టిగా చదవాలండి. కాన్సన్ట్రేషన్ ఎఫర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఆరోగ్యం ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి. కార్డియా రిలేటెడ్ కూడా కనబడుతుంది, జాగ్రత్త. బీపీ, హీట్ రిలేటెడ్ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఇంకా 50-50గా ఉంది ఈ వారం అంతా కూడాను. పరిహారాలంతా ఆరోగ్యం కొరకు సూర్యనారాయణకి అర్ఘ్యం వదలండి. రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఇలా అర్ఘ్యం వదలండి 7 సార్లు. ఓం సూర్యాయ నమః అని చెప్తూ వినండి, వదలండి. ఆదిత్య హృదయం ఎక్కువ పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి. గోమాతకు గడ్డి పెట్టండి, చక్కగా మంచి గడ్డి, ఆకుకూరలు అవన్నీ కూడా పెట్టండి. ఈ వారం అంతా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారం.
మీ ఈగో తగ్గిస్తే ఈ వారం మీకు పెద్ద లాభం ఉంటుంది. రాజుగా ఉండాలి కానీ వినమ్ర రాజుగా ఉంటే రాజ్యం నిలుస్తుంది. సింహరాశి వారికి తెలుసుకోవాలి. విజయవస్తు.